మనం ఈరోజు సింగరేణి కేంద్రమైన గోదావరిఖని రావడం జరిగింది. గోదావరిఖనిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ అనుబంధ సంఘం బిఎంఎస్ జనరల్ సెక్రటరీ సారంగపాణి గారు ఉన్నారు. అన్నగారు నమస్తే అండి. నమస్తే. నేను 2014 నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. 2014లో సింగరేణిలో దాదాపు 65,000 మంది కార్మికులు ఉన్నారనేది ఒక వార్తా సారాంశం. కానీ ఇప్పుడు చూస్తే దాదాపు 40,000కు పడిపోయింది. అంటే అసలు సింగరేణిలో ఏం జరుగుతూ ఉంది? ఇంకా అదేవిధంగా కొత్తగా సంబంధించిన కోల్ మైన్స్ కూడా దాదాపు 8 వరకు ఏమో అంటే దాన్ని పరిశోధన చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఫీడ్బ్యాక్ చేసి కూడా ఉన్నాయని అధికారికంగా తెలుస్తూ ఉంది. కానీ ఎందుకు ప్రారంభం కావడం లేదు? అసలు సింగరేణి ఏరియాలో ఏం జరుగుతూ ఉంది? అయితే 2014 ముందు మన సింగరేణిలో ఆంధ్ర ఆఫీసర్ల పెత్తనం ఉండేదనే కారణంతో తెలంగాణ ఉద్యమం మనం స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు నీళ్ళ కొరకు కొట్లాడి మన రాష్ట్రం తెచ్చుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా నీళ్లు నిలవలేదు, నిధులు గయాబ్ చేసిండ్లు, నియామకాలు లేకుండా అయిపోయినాయి. ముఖ్యంగా సింగరేణిలో చూస్తే 2014 వరకే 8 కొత్త మైన్స్, అంటే 6 అండర్ గ్రౌండ్ మైన్స్, 2 ఓపెన్ కాస్ట్లు ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషణ చేసి బొగ్గ ఎంత వెళ్తుంది, ఎట్లా వస్తుంది, ఎంత నిల్వలు ఉన్నాయి, మన సింగరేణికి ఎంత లాభం అవుతుంది, ఇట్లాది అన్నీ కూడా చర్చించి వాళ్ళు రెడీ చేసుకున్నారు. కాకపోతే 2014 ముందు ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి మైన్స్ ఇచ్చింది. దానివల్ల ఏమైందంటే ఆ మైన్స్ కూడా కొంచెం దాన్ని ఏమంటారు నిరుపయోగంగా అనాలోచిత చర్యలు తీసుకున్నది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2015 ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ఎంటీ యాక్ట్ చట్టం పెట్టేసి దాన్ని ఏవైతే సంస్థలు వ్యక్తులకు కాకుండా సింగరేణి, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎఫ్సీ ఇట్లాంటి సంస్థలకు కేటాయించడం మొదలుపెట్టింది. అట్లాగే మన సింగరేణిలో కూడా 2014 టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన్నది. అయితే అప్పటికే మనం 8 మైన్స్ను అన్వేషణ చేసి ఎక్స్ప్లోరేషన్ చేసి రెడీగా ఉంచాం. 2015 నుండి 17 వరకు ఏ రాష్ట్రం అయితే తను అన్వేషణ చేసిన మైన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు రూపంలో పెట్టి తీసుకోవడం జరిగింది. 2017 తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఒక సిస్టమ్గా యాక్షన్లకు పొమ్మన్నది. కేంద్రం యాక్షన్లకు పొమ్మన్నది. దాని తర్వాతనే మనము సింగరేణి ద్వారా ఒరిస్సాలో నైని కానీ శ్రీపాద కానీ 2 ఓపెన్ కాస్ట్లు యాక్షన్లో పొందగలిగినాం. అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ తనకు లాభీ చేకూర్చుకోవడానికి, అంటే అప్పుడు 2015 నుండి 17 వరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఉందో మనకు తెలియదు, కానీ ఆ 2015-17 వరకు కూడా ఒక అప్లికేషన్ పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం. 17 తర్వాత కూడా నైని శ్రీపాద కొరకు పోయినారు, కానీ సింగరేణిలో ఉన్న ఈ 8 మైళ్ళ కొరకు యాక్షన్లకు పాల్గొనలేదు. దానివల్ల ఏమైందంటే సింగరేణి ప్రాంతంలో ఒక 25,000 అప్పటి వరకు ఉన్న 65,000కి వెళ్ళి 40,000 ఉద్యోగాలు తగ్గిపోయినాయి. అంటే 8 బావుల్లో ఎంత చూసుకున్న ఒక బావికి వచ్చేసి 1000 మంది కార్మికులు అంటే ఉద్యోగులు అవసరం పడుతుంది. ఈ 1000 మందితోని చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, మన స్కూల్స్ కావచ్చు, లేదా ఇంకా ఏదైనా ట్రేడ్స్ కావచ్చు, దరిదాపు ఒక్క కార్మికునితో 25 కుటుంబాలు అదనంగా బతకగలుగుతాయి. దాన్ని ఏం చేసిందంటే ఎక్కువ శాతం ఓసీలలో ఎక్స్పాన్షన్ చేసుకుంటూ డెవలప్ చేసి కాంట్రాక్ట్ వర్కర్లను ఎక్కువ తీసుకున్నారు. మరి కాంట్రాక్ట్ వర్కర్లను ఎక్కువ తీసుకున్నారు కదా, కాంట్రాక్ట్ వర్కర్స్ వల్ల ఏమైనా లాభం ఉన్నదా అంటే అది కూడా లేదు. వారికి చాలని జీతాలు ఇస్తూ వారిని దోచుకుంటున్నారు. అదే కోల్ ఇండియాలో హై పవర్ వేతనాలు ఇస్తూ అక్కడ 40-45 వేల జీతం వస్తే ఇక్కడ మన వాళ్ళకి 18 నుండి 20-22 వేల జీతం వరకే వస్తుంది. అట్లాంటి కార్యక్రమంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలను ఎలా పోషించగలుగుతాడు? ఇప్పుడు ఏం కొనగలుగుతాడు? మీరు 2014 అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్రం చెప్పినప్పటికీ కూడా దీనికి యాక్షన్ కోసం వెళ్ళలేదు అని మీరు చెప్తున్నారు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. అంటే ఈ ప్రభుత్వం ఏమైనా ఆ దిశగా కనీసం అడుగుపడే దాఖలాలు కనబడ్డాయా? ఈ ప్రభుత్వం కూడా ముందు గవర్నమెంట్ వచ్చే ముందు అన్నీ తెలియజేసింది. నేను కాంట్రాక్ట్ వర్కర్లకు హై పవర్ వేతనాలు ఇస్తా, కొత్త బయలు ఇస్తా,
కొత్త ఉద్యోగాలు ఇస్తా అన్నది, కానీ ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి అడుగులేదు. మా దగ్గర ఉన్న అన్ని యూనియన్లు కూడా మనం యాక్షన్లో పోవాలని వారికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండికేసిందే తప్ప ఇప్పటి వరకు కూడా ఇలాంటి అడుగు ఆ ప్రకారంగా జరగలేదు. దీని పట్ల మరి ఎస్సీ ఎంకేఎస్ అంటే మీ యూనియన్ ఏ రకంగా ఆలోచిస్తూ ఉంది? మా ఎస్సీకేఎంఎస్ ఎప్పుడు కూడా కార్మిక పక్షాలను ఉంటుంది. కార్మికుల బాగోగులు కానీ కార్మికుల జీవన విధానం మెరుగుపరిచే విధంగా, అట్లాగే చుట్టుపక్కల ప్రజలు, ఇప్పుడు మనం కార్మికులు ఒక్కటే కాదు, ఆ కార్మిక వర్గాన్ని చూసుకుంటూ బ్రతకడానికి వచ్చిన మిగతా వ్యాపార వర్గం ఉంటుంది. అట్లాగే ఈ సింగరేణి తల్లిలో ఒడివలో ఉద్యోగులు పొందడానికి, జీవన విధానం పొందడానికి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. అవును, వారిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే సింగరేణి నుండి మేము ఎస్సీకేఎంఎస్కి వెళ్ళి దరిదాపు 2014 వెళ్ళి కూడా రాష్ట్ర ప్రభుత్వాలను మిగతా యూనియన్లను సింగరేణి మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తూ మెమోరాండం ద్వారా కానీ మిగతా కార్యాచరణ ద్వారా కానీ కంపల్సరీ యాక్షన్ ద్వారా కొత్త మైండ్స్ తీసుకొని ఇక్కడ ఉపాధి పెంచండి, ఇక్కడ ఉద్యోగాలు పెంచండి, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అని డిమాండ్ చేస్తున్నాం. యాక్షన్లకు తీసుకుపోవడం వల్ల మీరు కేంద్రం దగ్గర ఇబ్బందులు ఉన్నాయంటున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదంటున్నారా? అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది? మీరు ఎక్కడ గుర్తించారు ఆ తప్పును? ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే జరుగుతుంది. ఎందుకంటే సింగరేణిలో ఉన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 32,000 కోట్ల రూపాయలు సింగరేణి నిధులు వాడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ఇప్పుడు 42,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సింగరేణి నిధులు ఉన్నాయంటే వాడుకుంది. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా రావాల్సిన నిధులను సింగరేణి ఇవ్వకుండా ఆపింది అంటే వాడుకున్నట్టే కదా. అదే మొన్న కిషన్ రెడ్డి గారు, బొగ్గు శాఖ మంత్రి గారు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రత్యక్షంగా వారు లిఖితపూర్వకం కూడా సమాధానం చెప్పిండు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. దానివల్ల ఏమైతుందంటే కొత్త మనసు తీసుకోవడానికి సింగరేణికి అనుమతిస్తలేదు. సింగరేణి ఆల్రెడీ 5 లక్షలు పెట్టేసి యాక్షన్ లో పాల్గొనడానికి 5 అప్లికేషన్లు రాష్ట్రాలు ఇట్లా ఈ రకంగా అంటే దాన్ని వెనకదొక్కే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే యాక్షన్లకు తీసుకోకపోయే ప్రయత్నాలు కావచ్చు, ఎందుకు చేస్తున్నాయి అంటారు రాష్ట్రాలు? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ ఎక్కువ పెంచి పోషించడానికి, కాంట్రాక్టర్లు సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అట్లాగే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏమన్నా ఫైళ్లు కానీ ఏదన్నా మూవ్మెంట్ కానీ జరగడం మీరు గమనించారా యూనియన్ పరంగా? ఇప్పుడు మన పైసలు వాడుకుంటారు, మనకు కావాల్సిన ఉద్యోగాలు రావట్లేదు, మనకు కొత్త బావులు రావట్లేదు. దానికి తగ్గట్టు ఎక్స్పాన్షన్ పేరు మీద తెచ్చుకొని కాంట్రాక్ట్ వర్కర్స్ పెట్టుతుంటూ కొత్త మిషనరీ తెచ్చుకుంటారు. మరి అవుట్ సోర్సింగ్ చేసినాక ఇక ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి గవర్నమెంట్? అక్కడ ఉన్న ప్రజలకి ఏం సమాధానం చెప్తాం? అక్కడ ఉన్న విద్యా విధానం పెంచి పోషించి విద్య చదువుకొని బాగా చదువుకున్న వారికి ఎవరైతే నిరుద్యోగులకు ఈ సింగరేణిలో పర్మనెంట్ ఉద్యోగాలు ఎలా కల్పించగలుగుతాం? సింగరేణిలో అవుట్ సోర్సింగ్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మీ ఇప్పటికి కూడా మేము ఏంటంటే అవుట్ సోర్సింగ్ విధానం పట్ల మీ వైఖరి ఏముంది? అవుట్ సోర్సింగ్ విధానం పట్ల మేము పూర్తి వ్యతిరేకం. అవుట్ సోర్సింగ్ విధానానికి ఇప్పటికే సింగరేణిలో 70% అవుట్ సోర్సింగ్ అయింది, 30% మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులతో ఉత్పత్తి. 70% ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉత్పత్తి మొత్తం 70% అవుట్ సోర్సింగ్ సింగరేణి పిల్లలతోనే జరుగుతుంది. అట్లాగే కోల్ ఇండియాలో కూడా 80% అవుట్ సోర్సింగ్ తోనే వస్తుంది. మేము మొన్న ఈ కార్యాచరణ జూలై 23కి వెళ్ళి సెప్టెంబర్ 11కి తీసుకున్నది కూడా 50%. ఒకేసారి మనం 100% అడిగితే కూడా ఇక్కడ సాధ్యం కాదు. కాబట్టి 50% పర్మనెంట్ ఉద్యోగులతోని, 50% కాంట్రాక్ట్ ఉద్యోగులతోని, అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు హై పవర్ వేతనాలు ఇస్తూ. అయితే ఇది తెలంగాణ విషయం వరకు ఇక్కడ మీరు ఇట్లా చెప్తున్నారు. మరి ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు సింగరేణి మధ్యప్రదేశ్లో ఉండొచ్చు, భోపాల్లో ఉంది. ఇట్లాంటి పరిస్థితులు వేరే రాష్ట్రాల్లో ఎలా ఉంది? అక్కడి ప్రభుత్వాలు ఏ రకంగా చూస్తున్నాయి సింగరేణిని? అక్కడి ప్రభుత్వాలు పర్మనెంట్ ఉద్యోగులను తగ్గిస్తున్నమాట వాస్తవమే, కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ వేరు. అంటే తెలంగాణ కంటే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు 6 లక్షలు ఉన్న ఉద్యోగులు కోల్ ఇండియాలో 2.5 లక్షలు అయింది. మన దగ్గర 1,20,000 ఉన్న ఉద్యోగులు 40,000కు పెరిగింది. మేము అక్కడికి కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైనా 50% పర్మనెంట్ ఉద్యోగులతోనే ఉత్పత్తి సాధించాలి. కొత్త మైన్స్ ఏవి వచ్చినా కూడా పర్మనెంట్ ఉద్యోగుల ద్వారా రావడం వల్ల ఇటు భూములు ఇచ్చిన రైతులకు కావచ్చు, ఆ పరిసర ప్రాంతం బతికే మిగతా ప్రజానికానికి కానీ
మంచి లాభం జరుగుతుందని మా ఉద్దేశం. ఓకే, చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము చివరిగా చెప్పేది ఏంటంటే సింగరేణిలో ఉన్న అన్ని యూనియన్లకు కానీ సింగరేణి మేనేజ్మెంట్ను డిమాండ్ చేసేది ఒకటే, తప్పకుండా ఇప్పుడున్న ఎక్స్ప్లోరేషన్ చేసిన 8 బావులకు వెంటనే యాక్షన్లకు పోవాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 42,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే సింగరేణికి చెల్లిస్తూ కొత్త బావులను నిర్మాణం చేసి కొత్త ఉద్యోగాలు చేయాలి. కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా కోల్ ఇండియా లాగా హై పవర్ వేతనాలు ఇస్తూ వారి పిల్లలకు విద్య వైద్యం ఉచితంగా అందించే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం.